సడన్గా ఒక పెద్ద రాయి వచ్చి తన నెత్తి మీద పడ్డట్టు క్యాన్సర్ని నేనేం చేశానని నాకే ఎందుకు అని ఒక బిట్రేయల్ ఫీల్ జీవితం నన్ను వెన్నుపోటు పొడిచిందనే ఫీలింగ్ వస్తుంది కదా సార్. అక్కడి నుంచి ఇంకా ట్రీట్మెంట్కి రిసెప్టివ్ అవ్వడం, ట్రీట్మెంట్ ప్రాసెస్లో అయ్యే ఇబ్బందులు తట్టుకోవడం, కరెక్ట్, అది ప్రాసెస్ కదా సార్. సో మీరు అన్నట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై మీ, నాకే ఎందుకు, నేనేం చేశాను, ఏం తప్పు చేశాను, నాకు ఎలాంటి అలవాట్లు లేవు కదా, ఎగ్జాక్ట్లీ సార్, మాకు కూడా నాకే ఎందుకు రావాలి ఇది అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అందుకే కేర్ గివర్స్ మీ యొక్క డాక్టర్తో చెప్పుకోవడము, సపోర్ట్ గ్రూప్స్ హెల్ప్ తీసుకోవడం అనేది ఐ థింక్ చాలా ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఐ థింక్ మీ అందరికీ తెలిసినట్టుగానే కోవిడ్ వచ్చిన తర్వాత మెంటల్ హెల్త్ హ్యాస్ బికమ్ సిగ్నిఫికెంట్ ఇష్యూ. అవును, అంటే ఇది వరకు దీని గురించి మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు అట్లీస్ట్ మాట్లాడి సపోర్ట్ తీసుకోవడానికి కూడా ఇట్స్ ఓకే నౌ. అవును, పీపుల్ ఆర్ ఆల్సో అక్సెప్టింగ్ ఇట్, అవసరం ఉంది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. క్యాన్సర్ ప్రాసెస్లో ఏ స్టేజ్లో మీరు ఈ మెంటల్ హెల్త్ సపోర్ట్ మంచిది, అవసరం, ప్రొఫెషనల్గా తీసుకోవడం అని మీరు సలహా ఇస్తారు? ఉదాహరణకి సంబడి హ్యాస్ కమ్ టు యూ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, యు ఆర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ సార్, అప్పుడు ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇక మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ కీమో ఇచ్చే ముందో, సర్జరీకి ముందో, లేకపోతే రేడియేషన్ తర్వాత నేను అనుకోను. డయాగ్నోసిస్ అయినప్పటి నుంచి ఎంటైర్ ప్రాసెస్లో వాళ్ళకి అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఇది అందరికీ అవసరం పడదు. చాలామంది, కొంతమంది దాన్ని పాజిటివ్ ఫీలింగ్స్తో ఉండి వాళ్ళు అవుట్లుక్ కూడా లేదు, ఐ విల్ బీట్ ఇట్, నేను దీన్ని జయించగలను అనే నమ్మకంతో చాలామంది ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కంటిన్యూడ్ సపోర్ట్ అవసరం లేదు. కానీ వాట్ ఐ సే ఈజ్ రైట్ ఫ్రమ్ బ్రేకింగ్ ద న్యూస్, జబ్బు ఉందని డయాగ్నోస్ అయినప్పటి నుంచి డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ వన్స్ ఇన్ ఎ వైల్ అట్లీస్ట్, అంటే ఆ ఇంటర్వల్ ఎంత అని మనం డిఫైన్ చేయలేము, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, ఖచ్చితంగా అవసరం పడుతుంది. అంటే అవుట్లెట్ ఉండాలి, టు వెంట్ అవుట్ కదా సార్. ఎవరి దగ్గర చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమనుకుంటున్నాను, దీంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్. మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గర ఫ్రెండ్స్, ఖచ్చితంగా వాళ్ళతో మీరు చెప్పుకునేటువంటి ఒక రిలేషన్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిది. సో దట్ మీకు ఒక అవుట్లెట్ ఉంటుంది, దానివల్ల కూడా మీరు చెప్పుకున్న తర్వాత మీరు లైట్ ఫీల్ అవుతారు.